అనేది ప్రభుత్వాలు మనము ప్రజల మేలు కోసమే ప్రభుత్వాలు ఉంటాయి, ప్రజలను మనము ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కోరుతున్నాను. ఈరోజు ఒక వార్తాపత్రిక ద్వారా ఒక విషయం తెలిసింది. ఈ కొప్పత్తి గ్రామం నుండి ఎంఈ అనేది ఇక్కడి నుంచి అమరావతికి తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టులను మనం చాలా కష్టపడి తెచ్చుకొని మనం ఇక్కడి నుంచి మరి మన అమరావతికి, అలాగే గతంలో నిన్నదాకా మన కర్నూలు లా యూనివర్సిటీ కూడా అమరావతికి తరలిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ చాలా వెనుకబడి ప్రాంతము. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అక్కడికి తీసుకెళ్లి మన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క మేడం గారి దృష్టి ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క పరిశ్రమను తరలించకుండా ఈ ప్రాంతంలోనే దాన్ని నెలకొల్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రాంతీయ సమతుల్యత పాటించాలని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము రాయలసీమకు సంబంధించి కొన్ని జిల్లాలకు కొన్ని పరిశ్రమలు కేటాయించింది. ఆ పరిశ్రమలను ఉత్పత్తి చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ పాలకులు నిర్లక్ష్యంతో, ఎందుకంటే మనకు దురదృష్టం ఏంటంటే రాయలసీమ నుంచి దాదాపు 5-6 మంది ముఖ్యమంత్రులు వెళ్తున్నారు, కానీ రాయలసీమ నుంచే పరిశ్రమలు తొలగిపోతున్నాయంటే చాలా బాధాకరమైన విషయము. ఖచ్చితంగా ఈ విషయంలో రాయలసీమ విమోచన సమితి అనే సంస్థ ద్వారా మేము అడ్డుకుంటాం. ఈ సంస్థను మేము పాల్గొనకుండా మీరు ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి రాయలసీమకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు కూడా శ్రీబాబు ఒప్పందం కూడా మనకు చేసుకున్నప్పుడు అక్కడ కూడా అన్యాయం జరిగినారు. రెండోది రాజధాని తరలింపుకున్నప్పుడు కూడా మనం ఇప్పుడు 3వ రాజధాని, మొట్టమొదటి కర్నూలు రాజధాని ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇప్పుడు అమరావతి అనిపిస్తే అక్కడ నెలకొల్పినప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపైన సమగ్ర విచారం జరిపి మీరు పరిశ్రమలు పోకుండా నిలబెట్టగలరని చెప్పేసి జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి పరిశ్రమలకు అన్ని రకాల ప్రోత్సహించి వారికి ఈ యొక్క పర్యావరణ మరియు ప్రభుత్వ అనుమతులన్నీ దేశంతనే ఇవ్వాలని చెప్పేసి ఒక పర్యావరణగా కోరుకుంటూ ఇక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరొకసారి ధృవీకరిస్తూ దృఢపరుస్తూ